ఇంకా చెప్పండి, కేకే సర్వే ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీ హవా చూపెడతా ఉంది. దీని ద్వారా రేవంత్ రెడ్డి తలబట్టుకొని భయపడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి భయంతో ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు నిజం? సర్వేలు అనేవి ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఇవాళ రేపు వాళ్ళకే అనుకూలంగా చెప్తారు. మనం కేంద్రంలో చూసినాం కదా, ఏది ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. మొన్న ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పారు కదా. మరి మా ప్రభుత్వం వచ్చింది కదా. సర్వేలు అనేవి ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ పార్టీని ప్రజలల్లా ఎగస్ పార్టీని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని బూచి 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 అని చూపిస్తున్నారు. ఇవాళ రేపు ఎందుకు చూపిస్తున్నారు అంటే వాళ్ళకు అపనమ్మకం, వాళ్ళ అయ్యకు నిద్ర పడతలేదు ఫామ్ హౌస్లో ఉండి. మరి కొడుకుకేమో ఓ పక్క చూస్తే అలా బాగా వస్తలేడు, అలా ఏదో వచ్చిండని. ఇక ఈ నిన్నయాలు ఏదో తిరుగుతున్నాడు, అట చూస్తేనే చెల్లెపోయేమో జిల్లాలలో తిరుగుతుంది కొత్త పార్టీ పెడతాని. ఇక ఎక్కడ తోయక ఏం చేయాలనో ఏం ఆలోచన చేయాలనో తోయక ఏదో ఒకటి 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఛానళ్ళని ఎంపిక చేసుకొని కొందరు వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి బోగస్ సర్వే చేయించి కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలని చూస్తున్నారు. 10 సంవత్సరాలలో ఏనాడైనా గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయా? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు బాధతోటి మానసికంగా శారీరకంగా ఎంత బాధపడ్డారు? పోలీసు ఉద్యోగాలు వచ్చినాయా? ఇంజనీర్లను చేసినావా? నువ్వు 10 సంవత్సరాలలో ఒకరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చినావా? నీ ఇంట్లోనైతే 6-7 ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. ఇక మిగిలిపోయిందల్లా ఎవరుంది? ఆ ముసల్ది ఏది కేటీఆర్ కొడుకు, ఇద్దరు తప్ప ఎవరు లేరు. వాళ్ళిద్దరు కూడా మరి ఈసారి వస్తే వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చున్నాయేమో. కానీ దేవుడు చాలా గొప్పడు కదా, కర్మగాలి వాళ్ళ బండారం అంతా బయట పెట్టడానికి. కాళేశ్వరం చూసిరు కదా మీరు, ఎంత అవినీతి జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ తప్పిదాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకప్పుడంటే ఎవరు ఏది చెప్పినా నమ్మేది, కానీ ఇవాళ రేపు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ పార్టీ మనకు మేలు చేస్తుంది, ఏ పార్టీతోటి మనం బాధలు అనుభవించినాం, కష్టాలు అనుభవించినాం. ఇదే జూబ్లీ హిల్స్ ఏరియాలో మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది కదా. 10 సంవత్సరాలలో ఇక్కడే ఎంత మాత్రం వాళ్ళు డెవలప్ చేసింది అనేది మరి వాళ్ళు మేము పబ్లిక్గా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రమ్మని చెప్పండి, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో, మేము చేయబోయే అభివృద్ధి ఏందో మేము చెప్తాం. ఎలక్షన్ కూడా పడ్డప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి సర్వేలు చేయొద్దని చెప్పి ఎలక్షన్ కమిషనే చెప్తుంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా కొందరు వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చారు. కేకే పైన సర్వే చేసిన వాళ్ళపైన కంప్లైంట్ చేశారు. నిజంగా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన? తప్పకుండా తీసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సరే ఏది ఉన్నా కానీ మా పార్టీ పెద్దలు, మా సీఎం గారు రేవంత్ అన్న, మా పార్టీకి సంబంధించిన ముఖ్య మినిస్టర్లు అందరూ కూడా, పిసిసి మహేష్ అన్న అందరూ కూడా కూర్చొని నిర్ణయించి ఏం చేయాలనేది, ఈ పేక్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మేము సోషల్ మీడియాలో ఎట్లా మేము ఎదుర్కోవాలనేది దాని గురించి తర్వాత మాట్లాడతారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే పేకు చేస్తున్నారో వాళ్ళ సంగతి ఇప్పుడు ఏమన్నా మేము తర్వాత మాట్లాడతాం.